చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను చేయక
మన సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈ దినాన దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నామండి. అది మొదటి తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ అనగా 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేనే చదువుతున్నాను. జాగ్రత్తగా వినమని గమనించమని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ అనగా మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినమని గమనించమని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకొనును. దీనిని కూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడుగాను అపోస్తుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకులను గాను నియమింపబడి తిని నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధమాడటలేదు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు కూడా మీ కనికరము, మీ దయ, మీ ప్రేమ, మీ వాత్సల్యము మా అందరి మీద మీరు ఉంచి సజీవుల లెక్కలో ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మరి తండ్రి, ఈ శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థనా దినంగా
ఎన్నిక చేసుకొని నీ సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థనలోకి వెళ్ళే ముందు కొంతసేపు నేను పాటలతో స్తుతించాం ప్రభువా. మరి సమయంలో ఈ లేఖన భాగంలో వైపు వెళుతూ ఉన్నాం. నీ మాటలు విని, నీ మాటల చేత బలపరచబడి, నీ మాటల చేత హెచ్చరికలు పొంది, తద్వారా ప్రార్థన చేసి ప్రార్థన ఫలితాన్ని మేము అనుభవించడానికి మీ కృపణను గ్రహించమని వేడుకుంటున్నాను. దినాన తండ్రి, ఈ మాటలు వినడానికి సిద్ధపడిన మీ బిడ్డలందరికీ ఏకాగ్రత దయచేయండి. మీ వైపే చూస్తూ మీరు మాట్లాడి ప్రతి మాట విని నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, ఈ దినాల నీ పక్షాన నిలబడిన నీ దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని, నీ సిలువ చాటును మరుగుపరుచుకొని, నాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ యేసు నామములో తీసివేసి, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ జ్ఞానంతో నింపి ప్రభువా, నా ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక వ్రాస్తూ అనేకమైన విషయాలు రాయడం జరిగింది. ఈ అనేకమైన విషయాలలో మరి ఈ దినాన ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చదవబడిన ఈ లేఖన భాగంలో మనకు కొన్ని విషయాలు రాయడం జరిగింది. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటున్నాడు. మాన్యత అంటే అర్థమైతే తెలుసా అండి? మాన్యత అనే మాటకి అర్థం తెలుసా? నమ్మకము. మాన్యత అంటే అర్థమేంటి? నమ్మకము. అంటే ఇక్కడ రాయబడిన మాటలను బట్టి మనము సంపూర్ణమైన భక్తి కలిగి, నమ్మకం కలిగి, నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి మనల్ని ఏం చేయమంటున్నాడో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయండి అంటున్నాడు. సో ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఇక్కడ ఈ మాటలు గమనించినట్లయితే 3వ వచనంలో రాయబడిన మాట ఇది చాలా మంచిది అంటున్నాడు. ఇది ప్రభు అయిన దేవునికి అనుకూలమైనది, ఇష్టమైనది అంటున్నాడు. ఏంటది అని అంటే ప్రార్థన. ఏంటది అని అంటే ప్రార్థన. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రార్థనలోనికి వెళ్ళే ముందు మనము ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేయాలి. ఏంటయ్యా అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్న మాట రాయటం జరిగింది ప్రియులారా. మరి ఈ ఉదయకాల సమయంలో నెమ్మది అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని గురించి ఇది నాకు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రార్థనలోనికి వెళ్ళే ముందు. ఏంటయ్యా ఆ 2 విషయాలు అని అంటే, మొదటిది నెమ్మది ఎక్కడ ఉండాలి? నెమ్మది ఎక్కడ ఉండాలి? పీస్. నెమ్మది అనేటువంటిది మనకు ఎక్కడ ఉండాలి? రెండవది, నెమ్మదిని గురించి రాయబడిన మాట అసలు ఎలాంటి వారికి జీవితంలో నెమ్మది ఈ 2 విషయాలు నేను బైబిల్ గ్రంథంలో మరి ధ్యానం చేశాను. ఒకటి, నెమ్మది ఎక్కడ ఉండాలి? రెండవది, అసలు ఎలాంటి వారికి వారి జీవితంలో నెమ్మది అనేటువంటిది. ఈ 2 విషయాలు ఉదయకాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందు మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ సోదరి సోదరులారా. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను. అసలు నెమ్మది ఎక్కడ ఉండాలయ్యా అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనల్ని అడుగుతూ ఉంది. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం చదివితే, ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదివితే అక్కడ అంటాడు, భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఎవరు పెట్టింది? నోవాహు తండ్రి అయినటువంటి లెమెకు అనేటువంటి ఆయన. ఏం చేస్తారంట? లెమెకు అనేటువంటి ఆయన ఎవరయ్యా అంటే నోవాహు తండ్రి. ఈ నోవాహు తండ్రి కుమారుని అనగా 182 సంవత్సరాలు బతికి
182 సంవత్సరాల వయస్సులో ఒక కొడుకుని కని ఆ కొడుక్కి ఈయన పేరు పెట్టాడు. ఏమని? నోవాహు అని. ఆ నోవాహు అనే మాటకి అర్థం ఏమిటయ్యా అని అంటే నెమ్మది. సో ఇప్పుడు మన ఆలోచన ఏంటో తెలుసా? పేరులో నెమ్మది. ఎందులో ఉండాలంటే నెమ్మది? పేరులో నెమ్మది. అంటే నెమ్మది అనే అర్థాన్ని ఇచ్చే పేరు పెట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. నెమ్మది అని పేరుకు తగ్గట్టుగానే నీ జీవితంలో ఏముండాలట? నెమ్మది ఉండాలి. నీ జీవితంలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. అలాగే 1-2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం, జస్ట్ అర్థమవడం కోసం. ప్రశాంతి అని పేరు పెట్టుకుంటాం కదా, ప్రశాంతి అని పేరు పెట్టుకుంటాం. ప్రశాంతి అంటే అర్థం ఏంటి? జీవితంలో ప్రశాంతంగా అంటే శాంతిగా జీవించమని. మరి వాళ్ళ జీవితాల్లో ప్రశాంతత ఉంటుందా అంటే ఉండదు. అలాగే మరి ఇలా ఆలోచన చేస్తే అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటాం. అలాంటి పేర్లు పెట్టుకున్నాం, ఆ పేర్ల యొక్క నెమ్మది కానీ ఆ ప్రశాంతత కానీ మనకు ఉండదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నీకు పేరుంది, ఆ పేరులో నెమ్మది ఉందా? నీ పేరుకి తగ్గట్టు నువ్వు నెమ్మదిగా జీవిస్తున్నావా అని ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు చదివితే అంటాడండి, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నన్ను నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిడోనియాకు బయలుదేరి. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు రాస్తున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నటువంటి పత్రిక. ఈ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు సువార్త ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు గారు త్రోయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించింది అంటున్నాడు. అంటే నాకు ఒక మంచి సమయం వచ్చింది, దేనికంటే సువార్తను ప్రకటించడానికి. అయితే ఆ మంచి సమయం ప్రాప్తించింది. ఆ సమయంలో నేను సువార్తను ప్రకటించాలని అనుకుంటున్నాను. అక్కడ నా సహోదరుడైన తీతు నాకు కనబడలేదు. అనగా నాకు ఇష్టమైనటువంటి సహోదరుడు, నా సభ్యుడు, నా తమ్ముడు, నాకు దేవుడిచ్చినటువంటి విశ్వాసి, అక్కడ ఒక వ్యక్తి నాకు కనబడలేదు. కనబడనందున ఆయన మనస్సులో ఏమి లేదంట? నెమ్మది లేక. ఏం చేశాడు? నెమ్మది లేక అంటున్నాడు. సో 2వ మాట ఇక్కడ దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, నీ మనస్సులో నెమ్మది ఉందా? నీ మనస్సులో నెమ్మది ఉందా? మొదటి మాట ఇక్కడ అంటున్నాడు, పేరుకు తగ్గట్టు నీకు నెమ్మది ఉందా? 2వ మాట ఇక్కడ అంటున్నాడు, నీ మనస్సులో నెమ్మది ఉందా నీకు? 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలు. ఏమంటున్నాడట? అక్కడ బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? మన బ్రతుకు ఎలా ఉండాలంట? నెమ్మదిగా సుఖంగా ఉండాలి. కనుక ప్రియా సౌరీ సౌరులారా, దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, నీ బ్రతుకులో నెమ్మది ఉందా? నీ బ్రతుకులో నెమ్మది ఉందా? 3 ప్రశ్నలు. 1, ఇది నా మాటలు కాదండి, దేవుని వాక్యం మనందరినీ ప్రశ్నిస్తుంది. 1, పేరుకు తగ్గట్టు నువ్వు నెమ్మదిగా ఉన్నవా? 2వది, నీ మనస్సులో నెమ్మదుందా? 3వది, నీ బ్రతుకులో నెమ్మదుందా అని దేవుని వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. 4వ మాట చూపిస్తాను. 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం.
119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? బాధలో నువ్వు నెమ్మది పొంది ఉన్నావా? బాధలో నువ్వు నెమ్మది పొంది, నీకు బాధ కలిగింది, ఈ బాధ కలిగినప్పుడు ఆ బాధలోనే ఉండిపోయావా, లేకపోతే ఆ బాధలో నుంచి బయటపడే నెమ్మది కలిగి ఉన్నావా లేదా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. అదే ఇక్కడ రాయబడింది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. అంటే ఇదిగో నీకు నెమ్మది కలిగించేది ఏంటయ్యా నీ జీవితానికంటే? వాక్యం. దేవుని వాక్యం నీ జీవితానికి నెమ్మది కలిగించేటప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నీ బాధలో నుంచి నువ్వు విడుదల పొంది నెమ్మది కలిగి జీవిస్తున్నావా అని దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తున్నట్ట? ప్రశ్నిస్తూ ఉంది. 4 ప్రశ్నలు. మరొక ప్రశ్న కూడా చూపిస్తాను. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ఇర్మియా గ్రంథంలో మరొక క్వశ్చన్ ఉంది. ఏంటయ్యా క్వశ్చన్ అంటే, చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6:16లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మీ మేలు కలుగును మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అంటున్నాడు. అంటే 5వ ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, నీ మార్గంలో నీకు నెమ్మది ఉందా? నువ్వు వెళ్ళే మార్గంలో నీకు నెమ్మది ఉన్నదా? అనగా నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎక్కడ ఏ మార్గంలో వెళ్తున్నావో, ఏ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో అందులో నీకు నెమ్మది ఉన్నదా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. మరొక మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 17:1లో రాయబడినటువంటి మాట, రుచికరమైన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తింటా మేలు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మరో ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని వాక్యం నన్ను అడుగుతుంది ప్రశ్న, నీ ఇంట్లో నెమ్మది ఉందా? నీ ఇంట్లో నెమ్మది ఉందా? దేవుని వాక్యం అడుగుతుందయ్యా. ఆలోచన చేయండి ప్రియులారా, పేరుకు తగ్గట్టు నువ్వు నెమ్మది కలిగి జీవిస్తున్నావా? 2వ మాట అడుగుతున్నాడు, నీ మనస్సులో నెమ్మది ఉందా? 3వ మాట అంటున్నాడు, నీ బ్రతుకులో నెమ్మది ఉందా? 4వ ప్రశ్న, నీ బాధలో నీకు నెమ్మది కలిగి జీవిస్తున్నావా? 5వ ప్రశ్న, నీ మార్గంలో నెమ్మది ఉందా? 6వ ప్రశ్న, నీ ఇంట్లో నెమ్మది ఉందా? మరొక మాట కూడా చూపిస్తాను. యెషయా ప్రవక్త రాసినటువంటి మాట, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చదివితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, వికృతమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అంటున్నాడు. యెషయా ప్రవక్త రాసినటువంటి మాట. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు ఏం చేస్తాడంట? పారవేసింది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ రాస్తున్నాడు. నీవు నేను చేసినటువంటి పాపములన్నింటిని బట్టి ఆ పాపాలన్నింటినీ దేవుడు తీసేసాడంట. ఎలా తీసేసాడంట? ఆ పాపాలన్నీ ఆయన వీపు మీద
పారవేస్తున్నాడు. అంటే నువ్వు నేను చేసిన పాపములను బట్టి నువ్వు నేను శిక్ష పొందాల్సి వస్తే ఆ శిక్ష నా బిడ్డలు పొందకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంట, ఆ శిక్షకు అర్హుడుగా ఆ పాపములు ఆయన మీద వేసుకొని వీపున కొరడాదెబ్బలు కొట్టించుకొని నా పాపములను నుండి నన్ను విముక్తులు చేశాను అంటున్నాడు. అయితే ఈ మాటలను బట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ప్రశ్న ఏంటో తెలుసా? నీ ఒంట్లో నెమ్మదుందా? నీ ఒంటిలో నెమ్మదుందా? అంటే నువ్వు అనేకమైన పాపములు చేసిన బిడ్డవైతే నీ ఒంట్లో నీకు నెమ్మదుండదు. శరీర రీత్యా మానసిక రీత్యా నువ్వు నలిగిన వాడివే, నువ్వు నలుగుతున్న వాడివే, దిగులు చిక్కు చింత కలిగిన వాడివే. ఎందుకో తెలుసా? నీ శరీరంతో నీ మనస్సుతో నువ్వు చేసేటువంటి ప్రతి పాపము నిన్ను వేగిస్తుంది. అందుకే పిల్లరా, నీ ఒంట్లో నెమ్మదుందా అని దేవుని వాక్యము ప్రశ్నిస్తూ ఉన్నది. మరొక మాట కూడా చూపిస్తాను పిల్లలు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివితే, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను అని రాస్తున్నాడు. ఎవరి కాలంలో రాయబడింది మాట అంటే సొలొమోను కాలంకు సంబంధించిన మాటలు ఇవి. అయితే ఇక్కడ రాయబడిన ఈ మాటలను బట్టి మరొక ప్రశ్న ఇక్కడ మొదలెడుతుంది. ఏంటో తెలుసా? నీ దేశంలో నెమ్మదుందా? నీవు జీవిస్తున్న నీ దేశంలో, నీ ఊరిలో, నీ పట్టణంలో నెమ్మదుందా? సో ప్రియా సోదరి సోదరులారా, దేవుని వాక్యం మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మన ప్రార్థనలోనికి వెళ్ళకముందు అసలు మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అని అంటే, మన పేరుకు తగ్గట్టు మనకు నెమ్మదిని కలిగించేదై ఉండాలి, మన మనసుకు నెమ్మదిని కలిగించేదై ఉండాలి, మన బ్రతుకులకి నెమ్మదిని కలిగించేదై ఉండాలి, బాధల నుండి విముక్తిని చేసి నెమ్మదిని కలిగించేదై ఉండాలి, మార్గంలో నెమ్మది కలిగించేది అంటే మన జీవిత ప్రయాణంలో మనకు నెమ్మది కలిగించేదై ఉండాలి, మన ఇంట్లో నెమ్మది ఉండాలి, మన ఒంట్లో నెమ్మది ఉండాలి, నీవు నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా నీకు నాకు నెమ్మది కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమను బట్టి సోదరి సోదరులారా, అయితే ఈ ఉదయకాల సమయంలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 20-25 ప్రశ్నలు దాకా రాసేసుకున్న పనులు వేసింది. కానీ సమయానుకూలంగా కొద్ది మాటలు నేను చూపిస్తాను. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, ఎక్కడుందయ్యా నెమ్మది అని నేను ఇలా ఆలోచించినప్పుడు అసలు నెమ్మది ఎలాంటి వారికి అని ఆలోచించాను. ఎలాంటి వారికి నెమ్మది అని ఆలోచించి బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నీ పేరుకు తగ్గట్టు నీకు నెమ్మది కావాలంటే, నీ మనసులో నెమ్మది కావాలంటే, నీ జీవిత ప్రాణంలో నీకు నెమ్మది కావాలంటే, నీకు బాధ కలిగినప్పుడు ఆ బాధను తీసివేసి నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఎలాంటి వాడవై ఎలాంటి దానవై ఉండాలో ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యం నుండి మీకు చూపిస్తాను. సో పిల్లరా, అసలు ఎలాంటి వారికి నెమ్మది అని అంటే కీర్తనకారుడు రాసినాడు. మొదటి మాట కీర్తనకారుడు రాసినాడు 25వ కీర్తనలో 12-13 వచనాలు చదివితే 12-13 వచనాలు చదివితే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడయ్యా? ఎలాంటి వారికి నెమ్మది అని అంటే నెంబర్ 1 దేవుని యందు భయభక్తులు గలవారికి. ఎవరికంట? దేవుని యందు భయభక్తులు గలవారికి. సో నా ప్రశ్న, నీకు నాకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా అని మనము ప్రశ్నించుకోవాలి. నిజముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డవైతే నీ జీవితానికి నా జీవితానికి ఏం కలుగుతుందంట? నెమ్మది అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ మాట 2 దినవృత్తాంతముల గ్రంథం
14వ అధ్యాయం 7వ వచనం చదివితే, 2 దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదివితే అంటాడు, అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటలోనే మనకు జవాబు ఉంది. ఎలాంటి వాడికంట నెమ్మది అని అంటే, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మాత్రమే నెమ్మది. ప్రతి విషయంలో నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అన్నింటా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అడగలిగితే ఈ జీవితానికి దేవుడు నెమ్మదినిస్తాడని దేవుడి వాక్యం చెబుతుంది. మరొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 1:33 చదివితే అక్కడ అంటాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, అతడు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండును అంటాడు. అంటే సామెతల గ్రంథకర్త చాలా చక్కగా రాశాడు. ఏమని? ఎవరికి నెమ్మది అని అంటే, దేవుని ఉపదేశమును అంగీకరించు వారికి. దేవుని ఉపదేశం అంటే ఏంటి? దేవుడు మనతో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ మాటని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏంటంట? నెమ్మది అని దేవుని వాక్యం చెబుతుంది. మరొక మాట చూపిస్తాను. 119వ కీర్తనలో 165వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 165వ వచనం చదివితే అక్కడ అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును అంటారు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును అంటున్నాడు. అంటే ఏంటండి? దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. ఏంటి దేవుని ధర్మశాస్త్రము? దేవుని ధర్మశాస్త్రం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారంటే, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ప్రేమిస్తారో వారికి, వారి జీవితాలకి నెమ్మది అని దేవుని వాక్యం చెబుతుంది. మరొక మాట చూపిస్తాను. 94వ కీర్తన 13వ వచనం. 94వ కీర్తన 13వ వచనంలో రాయబడిన మాట, భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగా చేయును అని రాస్తున్నాడు. అంటే ఒక మాటలో దీన్ని చెప్పాలంటే, ఎవరైతే నీతిని అనుసరిస్తారో, దేన్ని అనుసరించాలంట? నీతిని అనుసరించాలి. ఎవరైతే నీతిని అనుసరిస్తారో వారికి, వారి జీవితాలకి నెమ్మది అని దేవుడి వాక్యం చెబుతుంది. మరొక మాట కూడా చూపిస్తాను పిల్లల. చివరి మాటగా మరొక మాట చూపిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చదివితే, 1-2 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాటలను చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. అంటే చివరి మాట రాయబడినటువంటి మాట ఏమంటున్నారంటే, నీ జీవితానికి నెమ్మది కావాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే ప్రార్థన వాడు ఒక లిస్ట్ ఇచ్చేసాడు. అక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసాడు. ఏమని? మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతకాలంటే నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటే కాదు. మనకు సహజంగా అలవాటు ఏంటంటే, మన గురించి మనం ప్రార్థన చేసుకొని, మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేసుకొని, మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసుకొని, మన మందిరం గురించి మనం ప్రార్థన చేసుకొని అక్కడితో ఆగిపోతాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము మరొక లిస్టు చెప్తుంది. ఏమని? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కొరకు చేయాలంట? రాజుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ వరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పక్కన వాళ్ళు వరకే ప్రార్థన చేస్తే మరి నీ ఊరు జనమో,
నీ ఊరి వరకే ప్రార్థన చేసుకుంటే నువ్వు ఉన్నటువంటి రాష్ట్రము ఇలా నువ్వు ఆలోచించుకుంటూ పోతే దేవుని వాక్యం అందరినీ కలిపి ఒక్క మాటతో ఏమన్నా తెలుసా? మనుషులందరి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థనలు చేయాలి. నువ్వు అడిగినా అడగకపోయినా, నిన్ను అడిగినా అడగకపోయినా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమని అడిగాడు మనల్ని? ప్రశ్నలు: పేరులో నెమ్మదుందా? మనస్సులో నెమ్మదుందా? నీ బ్రతుకులో నెమ్మదుందా? బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి తప్పించబడి నెమ్మది పొందుతున్నావా? నీవు జీవించే మార్గంలో నెమ్మదుందా? నీ ఇంట్లో నెమ్మదుందా? నీ ఒంట్లో నెమ్మదుందా? నువ్వు నివాసం ఉంటున్నటువంటి దేశంలో నెమ్మదుందా? ఒకసారి ఆలోచించమని దేవుడి వాక్యం చెబుతుంది. అంతేకాదు, మరి నీ జీవితానికి నెమ్మది కావాలంటే నువ్వేం చేయాలో కూడా దేవుడి వాక్యం చెప్పింది. ఏం చేయాలంట? భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుడిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుడిని ఆశ్రయించడమే కాదు, ఏం చేయాలంట? దేవుడి ఉపదేశాన్ని అంగీకరించాలి. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించుకునే కాదు కానీ నీతిగా జీవించడం నేర్చుకోవాలి. అంతేకాదు, ఏమంటున్నాడంట? ప్రార్థన చేయవారికి. సో ప్రియ సహోదరి సహోదరుల, అలా నీ జీవితాన్ని కొనసాగించడానికి 2024 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు ఏం చేశాడంట? నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో నీవు నేను చేసినటువంటి తప్పులు, నీవు నేను చేసినటువంటి పాపములు, నీవు నేను చేసినటువంటి ఆ పాపముల వల్ల వచ్చినటువంటి దోషముల నుండి నిన్ను నన్ను తప్పించడానికి 2024 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి నరావతారుగా వచ్చి తనకు తానుగా, నీవు నేను అడగకపోయినా తనకు తానుగానే వచ్చి ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్నే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని రక్షించడానికి ఆ కలువరి శిలువలో దేవుడు పొందినటువంటి త్యాగం, ఆ త్యాగం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. ఆ త్యాగం ద్వారా నీకు నాకు విముక్తి కలిగింది. ఆ త్యాగం ద్వారా నీవు నేను పవిత్రపరచబడ్డాం. అట్టి పవిత్రపరచబడినటువంటి జీవితంలో నుండి తిరిగి మరలా మనం ఏమైపోతున్నామో తెలుసా? మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో నెమ్మది లేదు. అందుకే మన ప్రయాణంలో నెమ్మది లేదు. అందుకే మన బ్రతుకులో నెమ్మది లేదు. అందుకే మన ఇంట్లో నెమ్మది లేదు. అందుకే మన ఒంట్లో నెమ్మది లేదు. అందుకే దేవుడు ఈ దినాన మరలా మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? నీ జీవితానికి నెమ్మది కావాలంటే నేను చెప్పినట్టు నడుచుకో, నన్ను ప్రేమించడం తెలుసుకో, నా మాటలు గైకొను, నా మాటల ప్రకారం జీవిస్తూ ప్రార్థన చేయి. అప్పుడు నీకు సర్వమును కలుగజేసి నీ జీవితానికి నెమ్మదిస్తాను అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితాలకు నెమ్మదిని కలుగజేయను గాక. నేను ప్రార్థన చేసుకుందాం. కళలు వచ్చి కళలు వస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కనికరమ కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రియ ప్రభువా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్ని నీ సన్నిధిలో మాతో కూడా వచ్చి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, మా జీవితంలో నెమ్మది లేదు, మా బ్రతుకుల్లో నెమ్మది లేదు నానా, మా ఇంట్లో నెమ్మది లేదు, మా ఒంట్లో నెమ్మది లేదు. నెమ్మది కావాలంటే ఇదిగో నాన్న, నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, నీ ఉపదేశాలను అనుసరించాలని, నిన్ను ఆశ్రయించాలని, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని, నీతికి కలిగిన వారమై ఉండాలని, మా జీవితకాలం అంతయు మేము ప్రార్థనా జీవితాన్ని గడపాలని మీరు మాతో చెప్పిన మాటలు బట్టి మీకు అంటున్నాను. అటు జీవితాన్ని మేము కలిగి ఇదిగో తండ్రి ప్రార్థిస్తూ నానా మీరిచ్చే నెమ్మదిని మేము పట్టుకొని బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించాను. మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళే ముందు ప్రియ సహోదరుడా సహోదరి, ఒక 2 నిమిషాలు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నిన్ను నీవు ప్రశ్నించుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోమని ప్రభు పేరిట